ఎవరన్నా నా యూట్యూబ్ ఛానల్ వీడియో మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కండి. ఇది ప్రారంభం మాత్రమే. రోజు రోజు మీరు చూస్తారు కాంగ్రెస్ పార్టీ కొట్టుకొని పోవడం ఖాయం. నా గొంతు కూడా పోతా ఉంది. మన రాష్ట్రంలో అగ్ని వాయువు తోడైంది. ప్రజాగ్రహానికి వారాహి తోడైంది. ప్రజల నుంచి పుట్టిన ఈ అగ్ని చెడును దహించేస్తుంది. అహంకారాన్ని బూడిద చేస్తుందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. జగమెరిగిన సత్యం నేటి తనకు సభ సాక్షిగా చెప్తున్నా, సైకిల్ స్పీడ్కి ఇంకా తిరుగులేదు. గ్లాస్ డోర్కి ఎదురు లేదు. భవిష్యత్తు మీదే. రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి 3 పార్టీలు చేతులు కలిపాం. 3 జెండాలు వేరు, ఆ జెండా ఒకటి. అదే సంక్షేమం, అదే అభివృద్ధి, ప్రజాస్వామ్య పరిరక్షణ అని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నా. 2014 విభజన కష్టాల నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించేందుకు 3 పార్టీలు కలిసాం. ఈరోజు మళ్ళీ కలుస్తున్నాం. జగన్ కబంధ హస్తాల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి సిద్ధమా తమ్ముడు? కలిసింది మామూలు వ్యక్తులు కాదు. అనుభవం నేను, తప్పనున్న పవన్ కళ్యాణ్ గారు దేశాన్ని ప్రపంచంలో పెట్టాలని, నెంబర్ 1 దేశంగా తయారు చేయాలని పనిచేసి నరేంద్ర మోడీ గారు కలిసాం. ఏం తమ్ముళ్ళు తిరుగుతున్నారని అడుగుతున్నా. ఇంకో పక్క పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమా హీరోనే కాదు, కోట్ల రూపాయల ఆదాయం ఎదుర్కొని సుఖమైన సినిమా జీవితాలు ఎదుర్కొని ప్రజల కోసం నిలబడ్డ నిజమైన హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. అక్రమాల ప్రసిద్ధుల కోసం పవన్ నిలబడ్డాడు. ప్రజల తరఫున వినిపించడం కోసం, ప్రశ్నించడం కోసం నిలబడిన పవన్ కళ్యాణ్ గారిని అభినందించమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ గారి పైన వైసీపీ దారుణంగా వ్యక్తిగత దాడి చేశారు. అయినా అనేక అవమానాల్ని, దాడుల్ని తట్టుకొని నిలబడినటువంటి పోరాట యోధుడు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. నేను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు బేషరతుగా వచ్చి నా కోసం పనిచేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. నా జీవితంలో నేను గాని, మా తెలుగుదేశం పార్టీ గాని మరిచిపోలేమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. చీకటి పాలన అంతం చేసే క్రమంలో ఓటు చీలకూడదని ముందు చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అది నిజం చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని కూడా మీకు తెలియజేస్తున్నా. మన సంకల్పానికి కేంద్ర సహకారం అవసరం. ఈ రోజు అలాంటి సహకారమే
నరేంద్ర మోడీ గారి ద్వారా వస్తుంది. అందరం కలిసి ముందుకు పోతున్నాం. నేను ఒకే ఒక విషయం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు విజ్ఞప్తి చేస్తున్నా. 2014 తెలుగుదేశం బీజేపీ కలిస్తే పూర్తి మద్దతు ఇచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఆ రోజు మద్దతు ఇచ్చారు. వెస్ట్ గోదావరిలో 15 సీట్లకు 15 సీట్లు గెలిపించిన ప్రజానీకం మా కళ్ళ ముందు ఉంది. అప్పుడే మొదటిసారి రాధాకృష్ణ కూడా ఎమ్మెల్యే అయ్యానని విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడు జనసేన పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం బీజేపీ కలిసి వచ్చాం. ఏం తమ్ముళ్ళు వైసీపీకి డిపాజిట్లు వస్తాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. రాణిస్తారని కూడా అడుగుతున్నా. గట్టిగా చెప్పి చప్పట్లు కొట్టి గట్టిగా చెప్పండి రానియమని. ఈరోజు యువత పవర్ చూసా. ఈ యువత పవర్ చూస్తే నీళ్ళు కానీ కన్నెర్ర చేస్తే జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి మారిపోతాడు? ఎక్కడికి మారిపోతాడు? లండన్ మారిపోతాడు. మీరు కన్నెర్ర చేస్తే ఎక్కడికి పోతాడు? మా తమ్ముడు చెప్తాడు చేతల్లో చెప్పబట్టుకోని. Please subscribe my YouTube channel and press bell icon button. I will do more and more videos with that energy.